హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలపడం జరిగిందండి. ఈ రోజే ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈనాడులో ఈ సమాచారం అయితే రావడం జరిగింది. డేట్ కూడా చూడొచ్చు మీరు. ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 9:22 ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 3038 ఉద్యోగాల్లో ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారనే సమాచారం కూడా రావడం అయితే జరిగిందనమాట. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలపడం జరిగిందనమాట. ఇక వివరాలను చూసుకున్నట్లయితే తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. 3038 ఉద్యోగాల్లో 2000 డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు వచ్చేసిందును 10th క్లాస్ పాస్ అయ్యండి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారనమాట. అదేవిధంగా ఇక్కడ శ్రామిక్ పోస్టులు కూడా 743 శ్రామిక్ ఉద్యోగాలని కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యండి సంబంధిత ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఈ 2 పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు భర్తీ 84 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. 84 డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు, అలాగే 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు, 11 సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు, అలాగే 6 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్ పోస్టులు జనరల్ విభాగంలో, అలాగే 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులలో అత్యధికంగా ఈ బీఈ బీటెక్ అర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ పోస్టులతో పాటు ఈ మిగతా పోస్టులకి బీఈ బీటెక్ అర్హత కలిగినటువంటి వాళ్ళ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సివిల్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యధికంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు కూడా 6 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మెడికల్ డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగింది. వచ్చే నెలలో అంటే మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.